సింగనమల ప్రజానికానికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎన్డీఏ కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే క్యాండిడేట్గా సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారు శ్రావణిశ్రీ గారు బరిలోకి దిగారు. మే 13న ఓటింగ్ కూడా ఉంది. సో బండారు శ్రావణిశ్రీ గారి నేపథ్యం, వారి కుటుంబ నేపథ్యం, వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతూ ఉంది. సో బండారు శ్రావణిశ్రీ గారు తాతగారైన బండారు నారాయణ స్వామి గారు బుక్రాయసముద్రం మండలం సిద్రాపురం గ్రామ నివాసి. చిన్నప్పటి నుంచి రైతు కుటుంబం, వ్యాపార కుటుంబం, గొప్ప కుటుంబం, పెద్ద కుటుంబం కూడా. ఆయన చిన్ననాటి నుండే చాలా కష్టపడి చదివేవారు. పైకి ఎదగాలి, మంచి జీవితం అనుభవించాలి, మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి, తద్వారా ఊరికి సేవ చేయాలి, తన జాతి ప్రజలకు సేవ చేయాలి, ఎవరైతే తనను నమ్ముకొని ఉన్నారో వాళ్ళందరికీ సహాయపడాలి, ఏదో ఒక సేవా కార్యక్రమం చేయాలి, నేను ఎదగాలంటే బాగా చదవాలని ట్యూబ్ లైట్ల కింద కూడా చదువుకొని ఆయన పై స్థాయికి ఎదిగారు. ఎలా అంటే సెక్రటేరియట్లో ఉద్యోగం చేసే స్థాయికి ఎదిగారు ఏదో శాఖలో. సో ఆ సెక్రటేరియట్లో ఉద్యోగం చేసేటప్పుడు మహానుభావులు నందమూరి ఎన్టీ రామారావు గారు కూడా ఆయనతో మాట్లాడేవారు. ఆయన వ్యక్తిగతంగా చాలా అభిమాని కూడా. బండారు నారాయణ స్వామి గారు తెలుగుదేశం పార్టీ అన్నా, నందమూరి తారక రామారావు గారు అన్నా ఎంతో అభిమానించేవారు. పార్టీ కోసం, ఎన్టీఆర్ కోసం చాలా అభిమానించేవారు కూడా. సో ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ హయాం నుండి చంద్రబాబు హయాం వరకు ఇప్పటి వరకు కూడా చాలా దఫాలుగా బండారు కుటుంబానికి ఎమ్మెల్యే టికెట్ మిస్ అవుతానే వచ్చింది. ఎన్టీఆర్ గారి హయాంలో ఒకసారి మిస్ అయిపోయింది, చంద్రబాబు గారి హయాంలో 2-3 దఫాలుగా మిస్ అయిపోయింది. చివరాఖరికి 2014లో కూడా బండారు రవికుమార్ గారు, ఎవరంటే బండారు శ్రావణిశ్రీ గారు వాళ్ళ నాన్నగారు అయిన బండారు రవికుమార్ గారికి కూడా 2014లో టికెట్ రావాల్సింది. స్క్రూటినీలో చిన్న పొరపాటుతో టికెట్ రాలేకపోయింది లాస్ట్ మూమెంట్లో, లేదంటే అప్పుడు గెలిచేవారు కూడా. ఇంకా 1994 తీసుకెళ్తే బండారు నారాయణ స్వామి గారు, శ్రావణి గారి తాతగారైన బండారు నారాయణ స్వామి గారికి 94లో టికెట్ రావాల్సింది. కానీ అప్పుడు పరిటాల రవీంద్ర గారు జిల్లా రాజకీయాలు చూసుకునేవారు. అప్పుడు జయరాం గారికి, మాజీ మంత్రి జయరాం గారికి హామీ ఇవ్వడం జరిగింది. అప్పుడు బండారు నారాయణ స్వామి గారికి, అన్నా నేను జయరాంకి మాట ఇచ్చాను, నేను ఆల్రెడీ మాట ఇచ్చేసాను నీకు ఎమ్మెల్యే టికెట్ అని, ఇప్పుడు మళ్ళీ పార్టీ మీకంటోంది, ప్లీజ్ నా కోసం మీరు జయరాంకి టికెట్ ఇచ్చేయండి అన్న అని ఒక్క మాట అడిగాడంతే. పరిటాల రవీంద్ర గారు ఒక్క మాట అడిగిన వెంటనే ఎమ్మెల్యే టికెట్ సైతం త్యాగం చేశారు. లేదంటే ఈరోజు శ్రావణి గారు వాళ్ళ తాత అయిన బండారు నారాయణ స్వామి గారు మంత్రిగా ఉండేవారేమో. 94లోనే మంత్రిగా పదవి చేపట్టాల్సిన కుటుంబం బండారు శ్రావణిశ్రీ గారి కుటుంబం. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే త్యాగం వాళ్ళ కుటుంబంలోనే ఉంది, త్యాగం వాళ్ళ బ్లడ్లోనే ఉంది, వాళ్ళ మనసులోనే ఉంది. మనుషుల్ని ఎంత ప్రేమిస్తారు, ఏం కథ అనేది 94 ఉదంతం పరిటాల రవీంద్ర గారు అంటే ఎంత ఏమని మీకు అంతా తెలుసు. కాబట్టి మీరు ఒకటే అర్థం చేసుకోండి, పదవుల కోసం పాకులాడే కుటుంబం కాదు. ఏదో డబ్బు సంపాదించుకోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, భూములు కొనుక్కోవాలని ఏనాడు కూడా వారు అనుకోలేదు. సొంత డబ్బులు పెట్టేవారు. సొంత చారిటీ సంస్థ నుంచి చాలా సహాయ సేవా కార్యక్రమాలు చేశారు. బండారు నారాయణ స్వామి చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. దానికి శ్రావణిశ్రీ గారు ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. సో ఇవన్నీ మీరు ఆలోచించండి. బండారు కుటుంబం ఎప్పుడూ కూడా త్యాగాలు చేసిన కుటుంబం, ఒకరికి సహాయం చేసిన కుటుంబం, సేవ చేసిన కుటుంబమే. కానీ పదవి రావాలి, మేము గెలవాలి, దోచుకోవాలి, దోపిడీ చేయాలనేది ఉండదు. శ్రావణిశ్రీ గారు కూడా 2019లో అతి తక్కువ సమయంలోనే టికెట్ రావడం, సరిగ్గా క్యాంపెయినింగ్ చేసుకోవడానికి కూడా టైం లేకపోవడం, నాయకులు కలుపుకోవడానికి టైం లేకపోవడంతో ఒకంత జగన్మోహన్ రెడ్డి గారి గాలి కూడా వీయడంతో అత్యధిక మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. కానీ ఏనాడు శ్రావణి గారు బాధపడలేదు. నన్ను ఇంతలా ఓడించారని సింగనమల ప్రజల మీద కోపం కూడా చేసుకోలేదు. ప్రజల నిర్ణయాన్ని గౌరవించారు. నా గురించి ప్రజలకు తెలియాలి, నేనంటే ఏంటో తెలియాలి, వారికి నా విజన్ తెలియాలి, నా ఆలోచనలు తెలియాలి, నేను ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తాను, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయగలుగుతాను, ఎలా వీరికి తోడుంటాను, వీళ్ళ కష్ట నష్టాల్లో ఎలా వీళ్ళకి మద్దతుగా ఉంటానని తెలియాలని ఓడిపోయిన 7 రోజుకి మరీ సింగనమల్లో దిగారు. బాధతో కొద్ది రోజులు హైదరాబాద్కి వెళ్ళారు. కానీ ఓడిపోయిన 7 రోజుకి మరీ సింగనమల్లో దిగి, మీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను, మీరు మార్పు కోరుకున్నారు అంతేగాని నన్ను వద్దనలేదు, నాకు ఓట్లు వేసిన వాళ్ళంతా నా వాళ్ళే, నన్ను చూసి మీరు ఓట్లు వేశారని ఆ రోజు నుండి నేటి వరకు అంటే 5 సంవత్సరాలుగా సింగనమల ప్రజల్లోకి తోడున్నారు,
కష్ట నష్టాల్లో మద్దతు పలికారు. వారి సాధక బాధకాల్లో ఈమె సపోర్ట్గా ఉన్నారు. సో 5 సంవత్సరాలుగా ఏ కార్యక్రమాన్ని వదలకుండా సింగనమల ప్రజానికం ఏ కార్యక్రమానికైనా ఆహ్వానించినా కూడా ఖచ్చితంగా హాజరయ్యేవారు, వారికి అభినందించేవారు, కృతజ్ఞతలు తెలిపేవారు, శుభాకాంక్షలు తెలిపేవారు. చావులోనైనా పుట్టుకలోనైనా ఏ విషయంలో అయినా కూడా శ్రావణి గారు తన సొంత కుటుంబం మాదిరి సింగనమల ప్రజలను చూసుకున్నారు. ఈ 5 ఏళ్ళు ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కూడా ఏనాడు భయపడకుండా శ్రావణి గారు ఒక ధీర వనితలాగా ముందుకు కదిలారు. లోకానికంతా శ్రావణి గారు ఒక ఆదర్శంగా నిలబడ్డారు. యువతకు కూడా ఒక ఆదర్శంగా నిలబడ్డారు. యువత రాజకీయాలు చేయడం అంటేనే కష్టం. ఈరోజు ఒక కార్పొరేటర్ సీటు సంపాదించుకోవాలన్నా, ఆ సీటుని నిలబెట్టుకోవాలన్నా యువతకు ఎంతో కష్టం అవుతుంది. అట్లాంటిది ఎమ్మెల్యే టికెట్ని ఆమె ఎంతగా కష్టపడి సెకండ్ టైం తెచ్చుకున్నారు. దాని తర్వాత గెలుపు కోసం ఎంతలా కష్టపడ్డారు, ఎంతలా పని చేస్తున్నారు, ఎంతలా త్యాగం చేస్తున్నారు, మొత్తం సమయాన్నంతా సింగనమల మీదే పెట్టారు. సో ఇదంతా యువతకు కూడా దిశానిర్దేశంగా, మహిళలకు కూడా ఒక పట్టుదలగా ఇదంతా మనం అనుకోవచ్చు. కాబట్టి నేను సింగనమల ప్రజానికానికి ఒకటే తెలియజేస్తున్నాను. బండారు కుటుంబం సొంతంగా కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. వాళ్ళు ఎప్పుడు ప్రజల చేత ప్రజలు లాక్కొని, ప్రజల భూములు లాక్కొని అనుభవించింది లేదు, ఎక్కడా చేసింది లేదు. వ్యాపారాల్లో సంపాదించారు. వాళ్ళ తాతగారు అప్పటికే సెక్రటేరియట్ ఎంప్లాయీ, పుట్టుకతోనే మంచి రైతు కుటుంబం. ఏనాడు ఎవరి సొమ్ము తీసుకొని ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు. మీరందరూ కూడా ఒకటే గుర్తుంచుకోవాలి, ఇలాంటి ఎమ్మెల్యే మీ నియోజకవర్గానికి ఉంటే అభివృద్ధి పదంలో నడిపిస్తారు. ఈరోజు సింగనమలను రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం గెలుస్తారు అని టీడీపీలో మాట్లాడుకుంటే ఫస్ట్ సింగనమల అని చెప్పుకుంటున్నారు. ఇంకా కుప్పము ఇలాంటి కొన్ని నియోజకవర్గాలు, ఐకానిక్ నియోజకవర్గాలు తీసేస్తే మిగతా దాంట్లో ఖచ్చితంగా సింగనమల పేరే మొదట వాడుకుంటున్నారు. అంటే సింగనమలను ఒక స్థాయికి తీసుకెళ్లారు శ్రావణి గారు. సో ఆమె పట్టుదలతో, ఆమె కృషితో, ఆమె చేసిన ప్రచారం, ఆమె ప్రజలకు తోడున్న విషయాలు ఇవన్నీ కూడా ఈరోజు గెలుపు బావుట ఎగరవేయడానికి శుభసూచికలయ్యాయి. కాబట్టి ఈరోజు సింగనమలను ఒక స్టేట్ లెవెల్లో, ఒక స్టేట్ నియోజకవర్గంగా నిలిపారు శ్రావణి గారు. దీనికి కూడా మనం అందరం శ్రావణి గారికి కృతజ్ఞతా భావంతో ఉండాలి. కాబట్టి యువత అయినా, మహిళలైనా, ఎస్సీ, బీసీ, మైనార్టీలైనా, ఓసీలైనా, రెడ్లు కూడా ఈ ప్రభుత్వం బాధితులే. సింగనమలలో రెడ్లు ఎంత ఇబ్బంది పడ్డారో, రెడ్ల భూములు కూడా లాక్కున్నా కూడా రెడ్లు ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి రెడ్డి కులస్తులు కూడా, మిగతా బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు, ఓసీలు అందరూ కూడా ఒకటే ఆలోచించండి, మార్పు కోరుకోండి. ఖచ్చితంగా శ్రావణి లాంటి యువ నాయకురాలని ఎన్నుకోండి. అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేస్తారు. ఖచ్చితంగా లోకలైజేషన్ విషయంలో ఖచ్చితంగా మీ నీరు మీరు వాడుకునేలాగా చేస్తారు. ఇప్పుడు ఇసుక దోపిడీ జరుగుతుంది, విపరీతమైన ఇసుక దోపిడీ. బంగారం లాంటి ఇసుకను, సింగనమలలో ఉన్న మన బంగారం లాంటి ఇసుకను ఇతర ప్రాంతాలకి దొంగగా తరలించి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. అంటే మన సంపదను మనం వాడుకోవడానికి కూడా వీల్లేదు. ఈరోజు సింగనమలలో ఎవరన్నా ఇల్లు కట్టుకోవాలన్నా, బాత్రూమ్ కట్టుకోవాలన్నా కూడా ఇసుక దొరకడం లేదు. సో మన సహజ సంపదను, బంగారం లాంటి ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి దొంగగా అమ్ముకుంటున్నారు సలహాదారు సాంబశివారెడ్డి గారు, ఆయన అనుచరుడైన వీరాంజనేయులు గారు. వీరిద్దరే సహజ సంపద అయిన ఇసుకను కొల్లగొడుతున్నారు. ఇంకా నీళ్ళ విషయానికి వస్తే వేరే నియోజకవర్గాలకి, వేరే జిల్లాలకి తరలిపోతున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకురా అంటే స్వలాభం కోసం. ఈయన స్వలాభం కోసం సింగనమలలో ఉండే నీళ్ళను కూడా ఇతర నియోజకవర్గాల ఇన్ఛార్జి మంత్రులు తీసుకుపోతున్నా ఏం చేయలేకపోతున్నారు. కాబట్టి వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి. సింగనమలలో బండారు శ్రావణిశ్రీ గారు గెలవాలి. కాబట్టి అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మార్పు కోరుకోండి, అభివృద్ధికి బాటలు వేయండి, శ్రావణిశ్రీ గారిని అఖండ మెజారిటీతో గెలిపించండి.